గుమ్మడికాయ తీయ కూర. గుమ్మడికాయ అంటే అందరికీ చాలా ఇష్టం. బోల్డ్ రకాల వంటలు చేస్తూ ఉంటాం. దాంతో చాలా సింపుల్ గా మనము తీయ కూర తయారు చేసుకోబోతున్నాం. ముందుగా గుమ్మడికాయ తీయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడికాయ తీయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉల్లి గింజలు కొద్దిగా, పసుపు చిటికెడు, సోంపు కొద్దిగా, టొమాటో ప్యూరీ 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, బెల్లం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పల్లీల పొడి 1/2 కప్పు. గుమ్మడికాయ తీయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం గుమ్మడికాయను మనం ముందుగానే ఒక 15 నిమిషాల పాటు నీళ్లలో మరిగించుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే చాలా త్వరగా అయిపోయేటువంటి వంట అనమాట ఇది. ఈ కూర కూడా అంటే గుమ్మడికాయ కూడా మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఎందుకంటే నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. అయితే గుమ్మడికాయ యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే అతి రుచికరమైన కూరగాయల్లో ఒకటి చెప్పాలి అంటే మనకు గుమ్మడికాయ ప్రధానంగా ఉంటుంది, ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందని చెప్తా. అలాగే ఇక దీంట్లో ఉన్నటువంటి పోషక విలువల గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో విటమిన్ బి, మ్యాంగనీస్, మెగ్నీషియము, కాపరు, ఫోలేట్, జింక్, ఇలా ఇవన్నీ బోల్డ్ అన్ని విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. అందుకు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అండ్ అలాగే ఇందులో ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, గుండె ఆరోగ్యానికి చాలా బాగా మేలు చేస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెరగడానికి మనకు ఇప్పుడు చాలా మందికి కొన్నిసార్లు ఆయా సందర్భాల్లో WBC కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. తెల్ల రక్త కణాలు వాటి లెవెల్స్ పెరగాలన్నా కూడా మనకు గుమ్మడికాయ జ్యూస్ తాగమంటూ చెప్తూ ఉంటారు, దీంతో కూరలు తయారు చేసుకోమని చెప్తూ ఉంటారు. అలా ఏంటి అంటే WBC కౌంట్ని పెంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ గుమ్మడికాయ అనేది కంటి చూపును మెరుగుపరచడానికి, అలాగే చర్మానికి సంబంధించినటువంటి హెల్త్ని అంటే తొందరగా వృద్ధాప్యం రాకుండా ఉండడానికి, ఏజింగ్ కనిపించకుండా ఉండడానికి మనకు ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే గుమ్మడికాయ స్కిన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎవరు యంగ్గా కనిపించాలి అనుకుంటే కూడా మీరు గుమ్మడికాయతో బోల్డ్ రకాల వంటలు తయారు చేసుకొని తినాలి. అలాగే క్యాన్సర్ కారకాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి గుమ్మడికాయను చాలా వరకు తింటాం. మనందరం కూడా గుమ్మడికాయతో బోల్డ్ రకాల వంటలు చేసుకుంటాం అనుకోండి. ఇంకా ఎక్కువగా అంటే ఇప్పుడు విలువలు తెలుసుకున్నారు కాబట్టి ఓహో దీనికి కూడా ఉపయోగపడుతుందా అని తెలుసుకుని ఇంకా అంటే వాటిని ఇప్పుడు WBC కౌంట్ అనుకున్నాం కదా, సో అది ఎక్కడైతే అవసరం ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా ఇది మీరు మన అమృతం కార్యక్రమం మీకు గుర్తు రావాలి, గుమ్మడికాయ గుర్తు రావాలి, అలా అనమాట. మరి మొదలు పెట్టేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. చాలా సింపుల్, మీకు ఒక 10 నుంచి 15 నిమిషాల్లోపే అయిపోయేటువంటి కూర. దీనికోసం అంటే ముందుగా నేను ఏం చేశాను అంటే పల్లీలను వేయించుకొని పొడి చేశాను. పల్లీల పొడి మీ ఇంట్లో రెడీగా ఉంది అంటే ఇంకా ఈజీ. ఆ తర్వాత టొమాటో ప్యూరీ ఒకటి తయారు చేశాను. అంతేనండి, ఇంకా మిగతావన్నీ మన పోపు డబ్బాలో ఉండేవే. తర్వాత ఇందులో కొంచెం రుచి కోసము ఉల్లి గింజలు వాడుతున్నాను. అంటే మీ ఇంట్లో లేవు వెంటనే చేసుకోవడానికి లేవు అంటే కూడా పర్వాలేదు అనుకోండి, కాకపోతే నేను ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. ఈసారి గుర్తు పెట్టుకుని మీరు బయటికి వెళ్ళినప్పుడు ఉల్లి గింజలు తెచ్చుకొని పెట్టుకోండి ఇంట్లో, సో దట్ ఇటువంటి వంటలు చూసుకున్నప్పుడు టక్కన తయారు చేసుకోవచ్చు అనమాట. మనకు బాండి కాస్త వేడైన తర్వాత నూనె వేసేసుకుందాం. కాస్త నూనె వేసుకున్న తర్వాత ఇక కావాల్సినవన్నీ కూడా వేసేసుకుందాం. ముందుగా ఆవాలు, పోపుతో మొదలు పెట్టేస్తున్నాం కాబట్టి ముందుగా కాస్త ఆవాల తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొన్ని మెంతులు వేసుకుందాం. చాలా కొంచెం, అంటే మీరు మెంతి పొడి చివరిలో వేయడం వేరు, మెంతులు పోపులో వేయడం వేరు, రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందులో కొన్ని మెంతులు అనమాట, జస్ట్ మనకు ఒక 5, 6 అలా అనమాట, ఎక్కువ వేస్తే చేదైపోతుంది. ఆ తర్వాత కొన్ని ఉల్లి గింజలు, అది కూడా కొంచెమే వేస్తున్నాను. ఆ తర్వాత కాస్త పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. సో సోంపు కూడా వేస్తున్నానండి. సోంపు ఒకవేళ మీకు ఆ సోంపు రుచి అస్సలు నచ్చదు అంటే మాత్రం మీరు వదిలేయచ్చు. కొంతమందికి నచ్చదు సోంపు, అంటే వాళ్ళు వేసుకునే ఫుడ్లో అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళకి చాలా ఇష్టం సోంపు లేని అసలు వాళ్ళు వంటలు చేయరు. కానీ ట్రై చేయండి ఒకసారి, అంటే ఇప్పుడు ఈ విధంగా నేను చెప్తున్నాను కదా, ఒకసారి ట్రై చేయండి, మేబీ బాగుంటుందేమో చూసుకోవచ్చు కదా. ఆ తర్వాత టొమాటో ప్యూరీ వేసుకుందాం.
ఇది ఒక్కసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇంతవరకు మనం ఏం కారం వేసుకోలేదు చూసారా, పొడి కారం వేయలేదు, నేను పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదు. ఇందులో చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను అనమాట. చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను. మీకు కావాలంటే మీకు కొంచెం ఆ కారం లేదే, అంటే ఆ కారం ఆ పొడి కారం పడందే నాకు రుచికరంగా ఉండదు, నాకు అసలు సెట్టే కాదు ఇలా అనిపిస్తే కనుక కాస్త కారం వేసుకోవచ్చు. కాకపోతే ఇందులో చిల్లీ ఫ్లేక్స్తో కొంచెం కొత్తగా ట్రై చేస్తాం మేము. బాగుంటుందండి, సరిపోతుంది కూడా. కాకపోతే ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇంకేదైనా వేసుకోవచ్చు పొడి కారం. ఆ తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. గుమ్మడికాయల్ని కూడా చక్కగా నేను ఇలా ఉడికిచ్చేసుకున్నాను. సో ఎక్కువ సమయం కూడా పట్టదనమాట. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. మరి గుమ్మడికాయ తీయ కూర అన్నాము, మరి తీపి అనే పదార్థం ఇంతవరకు మనం వేయలేదు, ఎలా ఏంటి అంటారా? చెప్తానండి. ముందుగా కాస్త నీళ్లు పోసుకుందాం. ఇది ఒక్కసారి కొంచెం ఉడుకొచ్చిన తర్వాత మనం ఇందులో కాస్త బెల్లం వేద్దాం. అంటే గుమ్మడికాయలోనే ఒక చిరు తీపి ఉంటుంది, అది కాకుండా ఇంకొంచెం తీయగా చేయాలి అంటే కనుక మనం కాస్త బెల్లం వేసుకుంటున్నాం. అందుకే సో బెల్లంతో పాటు కొంతమందికి పూర్తిగా తీపి ఉంటే కొంతమంది కూరలు అస్సలు నచ్చవండి, వాళ్ళ కారం పడాలి. తీపి ఉన్నా కూడా అందులో కారం కరెక్ట్గా ఉంటేనే ఆ పదార్థాన్ని వాళ్ళు తినగలరు. సో అందుకే ఏంటి అంటే ఇది కొంచెం తీయగా మనం చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు చిల్లీ ఫ్లేక్స్ సరిపోవు అనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు. ఇందులో కాస్త బెల్లం వేసేసుకుందాము. అలాగే ఉప్పు కూడా, ఇంతవరకు మనం ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో కాస్త నీళ్లు పోసేసుకుందామండి. ఇలా చక్కగా మనము నీళ్లు పోసేసుకున్నాము. ఇది ఒక 2 minutes టైం పడుతుందండి. ఈ నీళ్లకు అలాగే మనకు వేసిన మసాలాలు అలాగే టొమాటో ప్యూరీ గుమ్మడికాయ అవన్నీ బాగా కలవాలి కాబట్టి ఒక 2-3 minutes తర్వాత మనం ఫైనల్గా మన పల్లి పొడి వేసేసుకోవచ్చు. మనము చక్కగా టొమాటో ప్యూరీలో గుమ్మడికాయ ముక్కలు వేసేసుకున్నాము, కావాల్సిన పొళ్ళన్నీ వేసేసుకున్నాము, నీళ్లు పోసుకున్నాను చూసారా, చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో చివరిగా పల్లీల పొడి వేసేసుకుందాం. వేయించిన పల్లీలను పొడి చేసాము, ఆ పొడి వేస్తున్నాను. క్వాంటిటీ మనకు చూసుకొని వేసుకోవాలండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసేసుకోవచ్చు, సరిపోతుంది. ఇంకా పల్లీల పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు, మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తయారైనటువంటి గుమ్మడికాయ తీయ కూరను ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా గుమ్మడికాయ తీయ కూర తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుమ్మడికాయ తీయ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మెంతులు కొద్దిగా, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉల్లి గింజలు కొద్దిగా, పసుపు చిటికెడు, సోంపు కొద్దిగా, టొమాటో ప్యూరీ 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు 1 కప్పు, బెల్లం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పల్లీల పొడి 1/2 కప్పు. గుమ్మడికాయ తీయ కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉల్లి గింజలు, కాస్త పసుపు, సోంపు, టొమాటో ప్యూరీ, చిల్లీ ఫ్లేక్స్, ఉడికించుకున్న గుమ్మడికాయ ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. అది కాస్త మగ్గిన తర్వాత అందులో బెల్లం, తగినంత ఉప్పు, మరలా కొద్దిగా నీళ్లు పోసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చివరిగా ఇందులో పల్లీల పొడి వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ తీయ కూర రెడీ.